మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన మూలికా వైద్యం. ఈ వీడియోలో మనము చర్మ వ్యాధులలో మనకు సోరియాసిస్ అనేటటువంటి యొక్క సమస్యతో బాధపడుతుంటారు కదా, వారికి ఒక చక్కని వైద్యం మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే సోరియాసిస్ అనేటటువంటి ఈ యొక్క సమస్య మనకు ఎందుకు వస్తుంది అంటే, చాలామందికి వాతపిత్త కఫంలో అధికమైనటువంటి వేడి శరీరతత్వం ఉంటుంది వాళ్ళకు. ఆ వేడి శరీరతత్వం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళలో ఉండాల్సిన వేడి కంటే ఎక్కువ హీట్ ఎక్కువ బాడీలో అయినప్పుడు, అదేవిధంగా ఆటోమేటిక్గా వాళ్ళ బ్లడ్లో ఈ యొక్క సోరియాసిస్ అనేటువంటి ఆ యొక్క వైరస్ అనేది డెవలప్ చేసుకొని అది మొత్తం ఒక స్కిన్ డిసీజ్ లాగా తయారైపోయి చిన్న మచ్చలాగా వస్తుంది. అది పెద్ద పెద్ద పెరిగి పెరిగి పొట్టు పొట్టులాగా పోతూ ఉంటుంది అన్నమాట. ఇదేమంటే చేప గద పొట్టు ఎట్లయితే మనం పొలికి తీసేట్లయితే పోతుందో ఆ విధంగా పొట్టు పొట్టులాగా లేచిపోయి మొత్తం ఎర్రగా దద్దుల్లాగా అయిపోయి మొత్తం దురద పెట్టి అది తలలో రావచ్చు, చేతి మీద రావచ్చు, బాడీలో ఎక్కడైనా కానీ డెవలప్ కావచ్చు. దీని ద్వారా ఏమంటే శరీరంలో వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అట్లే వ్యాధి పెరగంగా అది బాడీలో ఎముకలు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సోరియాసిస్ ఉన్నవాళ్ళు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినకూడదు. వాళ్ళు చేపలు తినకూడదు, చికెన్ తినకూడదు, చింతపండు ఎక్కువ వాడకూడదు, అదేవిధంగా గోంగూర, వంకాయ ఇవి తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే రోగం అనేది వచ్చింది కంట్రోల్ అవుతుంది, పూర్తిగా పోదు, కంట్రోల్గా ఉంటుంది పెరగకుండా. ఉన్నదాన్ని మనం పోగొట్టుకోవాలి, మళ్ళీ రాకుండా దాన్ని కంట్రోల్గా దాన్ని పూర్తిగా నివారణ చేసుకోవాలనుకుంటే మన ప్రకృతిలో ఉండేటటువంటి మూలికలలో కొన్ని రకాల మూలికలు ఉన్నాయి. అందులో ఒక 2 రకాల మూలికల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ యొక్క సోరియాసిస్ అనేటటువంటి ఈ యొక్క సమస్యకు మన ప్రకృతిలో ఉండే మూలికలలో పలవరేణి, ఈ పలవరేణి అనేటటువంటి యొక్క మొక్క అడవి ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్క ఆకులతో వైద్యం మనకు. ఈ ఆకులు పూలు కూడా తీసుకోవచ్చు. ఈ ఆకుల్ని ఏం చేయాలంటే, మనము ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని దీన్ని మనము ఒక 4-5 రోజులు పెడితే ఆయిల్ అనేది తయారవుతుంది. దీంతో పాటుగా మనకు ముళ్ళ సొన, ఈ విధంగా ముళ్ళ సొన అనేది ఉంటుంది. ఈ విధంగా ముళ్ళ సొన అనేటటువంటి యొక్క మొక్క ఈ విధంగా ఆరబెట్టుకుంటే ఈ విధంగా డ్రై అయిపోతుంది అన్నమాట. ఈ మొక్క ముళ్ళంతా ముళ్ళు ఉంటుంది. దీన్ని పొడి తయారు చేసుకోవాలి. ఈ విధంగా ముళ్ళ సొన పొడి ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇట్లా ఉంటుంది ముళ్ళ సొన పొడి. దీని ఆకు, దీని కాండము, మొత్తం దీని పూలు అంతా, దీని కాయలు కూడా మొత్తం ముళ్ళు ఉంటాయి. ఇది మనకు వరి పొలాలలో కానీ పొలాలలో పుడుతుంది. ఎప్పుడు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ ఒక 3 నెలలు 4 నెలల వరకే ఉంటుంది. తర్వాత ఇంకా మళ్ళీ అంతరించిపోతుంది. ఈ యొక్క మొక్కను ఏం చేయాలంటే, మనము మొత్తం ఆకులు కాడికి తీసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకొని దాన్ని పొడిలాగా చేసుకోవచ్చు. లేకపోతే దీన్ని మనం ఓపిక ఉండి దంచుకోగలుగుతానంటే కూడా ఏమంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గ్లౌజులు వేసుకొని అది రోట్లో వేసి బాగా ఆకులు ఫస్ట్ కడిగి రోట్లో వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచి దాన్ని బట్టలు వేసుకొని దాని రసం పిండాలి. రసం పిండి దీన్ని మనం ఏం చేయాలంటే చిన్న మంట మీద బాగా ఉడికియాలి. అది ఉడికి ఏమవుతుందంటే, అది ఒక మనకు పాలు ఉడికి ఎట్లయితే కవ్వలాగా తయారవుతుందో అట్లా ఈ యొక్క మందు తయారవుతుంది. దాన్ని మనము చిన్న చిన్న మాత్రలు కానీ తయారు చేసుకోవచ్చు, లేదంటే పొడిలాగా చేసుకొని కూడా. ముందు మనము ఈ యొక్క సమస్యతో బాధపడేవారు ఈ యొక్క ముళ్ళసొన మెడిసిన్ వైద్యము కడుపులోకి తీసుకుంటూ పైన ఈ ఆయిల్ పూసుకోవాలి. ఈ కడుపులోకి తీసుకునే మందు ఎట్లా వాడాలంటే, ఉదయం భోజనం చేయకముందు పరగడుపున కొద్దిగా నీళ్ళల్లో ఈ పొడి ఒక చిటికెడు అంటే 3 ఏళ్ళకు వచ్చినంత తీసుకొని ఆ నీళ్ళలో వేసుకొని, లేకుంటే స్పూన్ అయితే చిన్న స్పూన్తో 1/2 స్పూన్ అంత పొడి వేసుకొని నీళ్ళలో కలిపేసుకొని పొద్దున సాయంకాలం 2 పూట్ల తాగాలి. ఇట్లా 2 పూట్ల తాగుతూ ఈ ఆయిల్ కూడా మనం నీట్గా ఒకటి సోపు, స్కిన్కి సంబంధించిన సోప్తో నీట్గా కడుక్కొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది మనం రెగ్యులర్గా ఎక్కువ బాడీలో మొత్తం స్ప్రెడ్ అయిన వాళ్ళైతే చాలా లాంగ్ టైం పడుతుంది.
పూర్తిగా అదంతా కంట్రోల్ అయ్యింది పూర్తిగా స్కిన్ పైన ఏం కనపడకపోయినా కూడా ఇంకా కొంచెం ఎక్కువ రోజులు వాడాలి. ఎందుకంటే లోపల ఆ వైరస్ మళ్ళీ ఎక్కడైనా ఉండొచ్చు బ్లడ్లో. కాబట్టి మన చర్మ పొరలో ఎక్కడైనా డెవలప్ చేసుకుంటుంది లోపల. కాబట్టి దాన్ని కంటిన్యూగా పోయినా కూడా ఆపకుండా కొన్నాళ్ళు అట్లే వాడుకొని ఇంకా తర్వాత పూర్తిగా ఇంకా పోయింది ఏం లేదన్నప్పుడు స్టాప్ చేసుకోవచ్చు. కానీ ఇది స్టాప్ చేసుకున్నాక కొంచెం ఫుడ్ ఐటమ్స్ కూడా చూసుకొని తినాలి మనం. ఈ ఎండు చేపలు కానీ పచ్చి చేపలు కానీ కొంచెం బంద్ చేసుకొని మనం ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో కూడా డెవలప్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఒక జబ్బు వచ్చింది శరీరానికి అంటే మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాటిని కంట్రోల్గా పెట్టుకుంటే, ఇప్పుడు అన్నీ తినొద్దని అనటం లేదు, అన్నీ తినండి, ఒకటో రెండో ఉంటాయి, అవి ఎక్కువ తీసుకోకుండా అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు మళ్ళీ. కాబట్టి ఈ విధంగా మనం పాటించుకుంటూ ఈ విధంగా ఈ ఔషధ మొక్కలు మనం తెలుసుకొని ఈ ఒక సొరియాసిస్కే కాదు, ఇది చర్మరోగాలు ఎన్నన్నా కానీ, తెల్లబొల్లి మచ్చలకు కానీ, అదేవిధంగా కొంతమందికి ఒళ్ళంతా దురదలు పెడుతుంటే అలర్జీలాగా, ఇట్లా అన్ని రకాల చర్మ వ్యాధులకు అద్భుతంగా పనిచేసేటటువంటి వైద్యం ఇది. ఈ యొక్క మొక్కలు మీ ప్రాంతంలో దొరికితే తెచ్చుకొని నీట్గా చేసుకోండి. చెప్పిన విధంగా దొరకకపోయినా కూడా మీకు అందజేయగలుగుతాను. ఒకవేళ మీరు నన్ను కలవాలన్నా కూడా వచ్చి కలవచ్చు. ఒకవేళ దాని గురించి ఏమన్నా చెప్పమంటే కూడా ఫోన్లో చెప్తాను. మీకు ఆ వైద్యం గురించి క్లియర్గా తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియో చూసి మమ్మల్ని ఆదరించినందుకు మీకు అందరికీ నమస్కారం.